ట్రంప్ తాతికి పుతిన్ షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నాడు. మొన్ననే కొత్తగా న్యూక్లియర్ వెపన్స్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశాడు. ఇప్పుడు అమెరికాతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేశాడు అనమాట. అయితే అసలు ఏంటి ఈ ప్లూటోనియం ఒప్పందం అంటే, అమెరికా రష్యాకి మధ్య 2000 లో ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ అనే పేరుతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం రెండు దేశాలు తమ వద్ద ఉన్న ప్లూటోనియం ను అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగించకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే ఉపయోగించే విధంగా ఈ డీల్ చేసుకున్నారు. సో ఆ డీల్ ని ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పూర్తిగా క్యాన్సిల్ చేశారనమాట. ఫలితంగా రష్యా ఇప్పుడు కొత్తగా అణుబాంబుల్ని తయారు చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేస్తుంది. అదే విధంగా కొత్తగా పొసైడన్ అనే న్యూక్లియర్ పవర్డ్ అండర్ వాటర్ డ్రోన్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశాడు అనమాట. ఈ అండర్ వాటర్ డ్రోన్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇది ఎంతసేపు అయినా సముద్రంలో ఉండి పోర్ట్లపై అలాగే నావీ దళాలపై దాడి చేయగలదు అనమాట. పైగా దీన్ని నియంత్రించడం, అడ్డుకోవడం చాలా కష్టం. ఎవరైనా ప్రయత్నం చేస్తే అందరినీ కొలాప్స్ చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ ఈ డ్రోన్.